రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాలర్తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. అమెరికన్ డాలర్తో రూపాయి మారకపు విలువ తొలిసారిగా 90 మార్కును దాటింది. పతనం ఇలాగే కొనసాగితే రూపాయి విలువ 91కి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రూపాయి బలోపేతానికి ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ద్రవ్య పరపతి సమీక్ష షురూ చేసింది. కరెన్సీని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. రేపు నిర్ణయాలు ప్రకటించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దారుణంగా పతనమైంది. బుధవారం నాటి ట్రేడింగ్తో డాలర్తో పోలిస్తే ఏకంగా 90 మార్కును దాటి సరికొత్త జీవనకాల కనిష్టానికి పడిపోయింది. గత సెషన్లో 89 రూపాయల 96 పైసల వద్ద ముగిసిన రూపాయి విలువ ఈ ఉదయం నుంచే క్షీణిస్తూ వచ్చింది. ఒక దశలో ఏకంగా 90 రూపాయల 14 పైసల వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. నిన్నటి నుంచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ సమీక్ష ప్రారంభమైంది. వడ్డీ రేట్ నిర్ణయాన్ని డిసెంబర్ 5న ప్రకటిస్తారు. వరుసగా 6 సమావేశాల్లో రెపో రేట్ను 6.50% ఉంచిన ఆర్బీఐ ఈసారి కోత విధించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ఖర్చుల ఒత్తిడిని తగ్గించడానికి ఆర్బీఐ చర్యలు చేపట్టొచ్చని అంచనా. అయితే ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు ఏ మార్పు లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో పెట్టుబడిదారులు, వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.